శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ జూన్ మాసం మొట్టమొదటి దినంలో మీతో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకొనెను. దేవునికి స్తోత్రం. ప్రేమనటి సహోదర సహోదరులారా, ఈ మాట మనకందరికీ బాగా తెలుసు. ఈ విషయాన్ని దేవుడు ఒక ఉపమానముగా చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒక మనిషినికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగ్యం ఇమ్మని తన తండ్రిని అడిగాడు. ఆ చిన్నవాడు ఇంకా పూర్తిగా పెద్దవాడు కాకుండానే ఒకరోజు తనది రాబోతున్నటువంటి ఆస్తిని భాగమును గురించి ముందే ఆలోచించి ఆస్తిలో నాకు భాగం కావాలి అని ముందుగానే దాన్ని అడిగి తీసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏదో ఒకరోజు తన ఆస్తిని 2 కుమారుల మధ్య పంచాలన్నటువంటిది తండ్రి యొక్క ఆలోచన ఉంటుందండి. కానీ చిన్నవాడు నాకు ఇంకా బాగా తెలుసు కాబట్టి అది నాకు ఇప్పుడే కావాలి అన్నట్లుగా కోరుకున్నాడు. అవును, తన సొంత చిత్తం ఉత్తమమైనదన్నట్లుగా ఆ చిన్నవాడు ప్రవర్తించాడు. ఒకవేళ అనుకోకుండా తన తండ్రి చనిపోతే ఆస్తి మొత్తం అన్నకి వెళ్ళిపోతుందమన్న భయం ఉండొచ్చు. ఒకవేళ తండ్రి ఏదైనా అప్పులు చేసి ఉంటే కనుక అప్పులు తీర్చడానికి ఆస్తిని అమ్ముతాడేమో అనుకున్నాడేమో. అవును, దీనినే అహంభావము అంటారు. ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించేసినటువంటి పిల్లలు ఈరోజు లేరంటారా? రేపటి గురించి చింతించొద్దు అని బైబిల్ అంటోంది. చిన్న సహోదరుడు తన మనస్సులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తూ తన ఎదుట ఉన్నటువంటి అవసరతను మాత్రమే చూస్తున్నాడు. అవును, తన స్వార్థమైనటువంటిది తనది కావడమే అవసరమని అనుకున్నాడు. కాబట్టి సొంత ప్రయాసపడి సొంత ఆలోచనలతో తండ్రిని ధిక్కరించి ఎదురించి సొంత బలం మీద ఆధారపడినట్లుగా ఇక్కడ కనబడుతుంది. నిజానికి అది దేవుని చిత్తం కాదేమో. ఇప్పుడు అతనికి వచ్చే దానిని అతడు తీసుకుని పోయాడు. ఏం చేశాడు? కొద్ది రోజుల తర్వాత అదంతా కూడా పోయినట్లుగా చూస్తుంటున్నాం. అదే మనం ఇందాక చదువుకున్నటువంటి వర్తమానం. అవును, ఆస్తిని మొత్తం తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. ముందున్న భాగం కోసం ఎదురు చూద్దాం. నిశ్చయంగా మనము కూడా ఆత్మీయ జీవితంలో ఈ నూతన మాసంలో ఎదగాలంటే దేవుడు మనకి ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. దుర్వ్యాపారంతో, దురాలోచనలతో, దుర్బుద్ధితో ఏది కూడా అవసరపడి ప్రభు సన్నిధిలో అడగద్దు. దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఈ నూతన మాసంలో మీరు ఇచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూసి బిడ్డలుగా మీరు మార్చి మహిమ పొందుకుంటారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.